హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాయి అరుణ్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఒకసారి ఆ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్లో ఆల్రెడీ లైవ్లో ఒక టాస్క్ అయితే జరిగింది కదా. ఆ టాస్క్ పైన మనం క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే నా ఓన్ పర్స్పెక్టివ్ మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడబోతున్నా. నిన్న నిఖిల్ సంచాలక్గా ఫెయిల్ అయినాడు అండ్ ఈరోజు టాస్క్లో నిఖిల్ సంచాలక్గా ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని చెప్పేసి ఇదొకటి అనమాట. అండ్ ఫౌల్ గేమ్ ఆడింది కదా, ఫౌల్ గేమ్ ఎంతవరకు కరెక్ట్. ఇంకొకటి నాకు అనిపిస్తుంది, అసలు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తున్నాడు వీళ్ళకి. ఆ టాస్క్ని వీళ్ళు 14 మెంబర్స్లో ఆ టాస్క్ ఎవరికి అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎంత దాన్ని ఏమంటారు, డమ్మని కూడా అనొచ్చేమో. మరి నిజంగా నా ఓన్ ఇంటెన్షన్ ఇది. ఏం చెప్పిండు బిగ్ బాస్ ఈరోజు, బ్రిక్స్ బ్యాలెన్సింగ్ టాస్క్ అని చెప్పిండు. అంటే ఇటుకలను ఇచ్చిండు, ఎక్కువ కూడా ఏమి ఇవ్వలేడు. 5 ఇటుకలు ఇచ్చిండు అంతే. అటో 5 ఇటో 5, వాళ్ళకో 5 వీళ్ళకో 5 ఇటుకలు ఇచ్చిండు. ఆ ఇటుకలను కొంచెం స్వింగ్ ఉయ్యాల లాగా ఉంది కదా కింద, దానిపైన చిన్నగా రాడ్ పెట్టి ఆ రాడ్ పైన వర్టికల్గా బ్యాలెన్స్ చేయమని చెప్పిండు. దానికి వీళ్ళు ఆ వర్టికల్గా బ్యాలెన్స్ చేయడానికి, అంటే వర్టికల్ అంటే పొడవుగా, దానికి వీళ్ళు స్ట్రాటజీలు వెతుక్కున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దానికి ఒకటైతే బిగ్ బాస్ జస్ట్ ఏమంటారు, వాళ్ళకి ఐడియా రావడానికి ఒకటైతే పెట్టిండు కదా. ఫౌల్ గేమ్ లాస్ట్ సీజన్లో మొత్తం ఫౌల్ గేమ్ విన్నాం. సీజన్ 7లో మొత్తం ఫౌల్ గేమ్ విన్నాం. కానీ సీజన్ 7లో ఫౌల్ గేమ్ విన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎట్లుంటుండే అంటే, కొంచెమన్నా ఏమంటారు మంచిగా ఆడిన వాళ్ళ గురించి ఆలోచిస్తుండే సంచాలక్. ఈ సీజన్లో అయితే అస్సలు అట్లా లేదు. మొత్తం ఈ కర్ణాటక బ్యాచ్ మొత్తం ఒక దాంట్లో ఈ కన్నడ వాళ్ళంతా ఎంత ఫౌల్ ఆడుతున్నారంటే, అబ్బా ఈ స్టార్ మా బ్యాచ్ అనాలా వాళ్ళని, కన్నడ బ్యాచ్ అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అందరికందరూ ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. చెప్పిందేంటి, ఎవరి బ్రిక్స్ వాళ్ళని పెట్టుకుంటారా నాయన అని చెప్పిండు. ఆ పెట్టేది పెట్టకుండా యష్మి టీమ్, నైనిక టీమ్, ఎందుకంటే నిఖిల్ దీంట్లో సంచాలక్ కదా. యష్మి టీంలో ఉన్న 5 మెంబర్స్, నైనిక టీంలో ఉన్న 5 మెంబర్స్ అవి బ్రిక్స్ పొడవుగా వర్టికల్గా పెట్టాలి అని చెప్పేసి చెప్పిండు. ఒకసారి ఒక బ్రిక్కే తీసుకెళ్ళాలి అని చెప్పిండు. ఓకే రైట్, ఒకసారి ఒక బ్రిక్ తీసుకెళ్ళిండ్రు, పెట్టిండ్రు. యష్మి టీం వాళ్ళు కొంచెం లీడ్లోనే ఉన్నారు. లీడ్లో ఉన్నప్పుడు అంటే ఈమె బాగా ఫీల్ అయిపోతుంది, యష్మి నాకు లక్ ఉంది, నేను ఆమె జెన్యున్గా గెలిస్తే మాత్రం ఇక బిగ్ బాస్ టైటిల్ ఆమెకే అనుకుంటుంది. ఇక ఆమె ఇప్పటివరకు ఒక్క దాంట్లో కూడా జెన్యున్గా గెలవలేదు. ఏదో నిఖిల్కి ఏమంటారు, ఇక నా లాంగ్వేజ్లో అయితే తెలివి లేక ఆమెను చీఫ్ చేసిండు. కానీ ఆమె కన్నా ఇంకా చీఫ్ అయ్యే క్వాలిటీస్ ఆ ముగ్గురులో ఇంకా వేరే వాళ్ళకి ముగ్గురికి కూడా ఉండే. కానీ ఇక వాళ్ళు కన్నడ బ్యాచ్ అంటున్నారు కదా, ఆ బ్యాచ్ ప్రకారం ఆమెను ఎంచుకొని చీఫ్గా చేసిండు. ఎందుకంటే చూడండి, బేబక్క తెలుగు ఆమెనే, మన ఆంధ్ర, నబీల్ వరంగల్ తెలంగాణ, అండ్ శేఖర్ భాష గారు ఐ థింక్ తెలంగాణనే. వీళ్ళు ముగ్గురిని ఎందుకు చేస్తాడు నిఖిల్, వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. అట్లా అనేసే చేస్తున్నారు వీళ్ళు. మొత్తం ఫుల్ నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళు. లాస్ట్ టైం ఏదైతే స్టార్ మా బ్యాచ్ అని ఒక ముద్ర పడిందో, ఆ ముద్ర అట్లీస్ట్ దాంట్లో కనీసం ఆమె కన్నడ, ఆమె అమర్దీప్ అయితే తెలుగు అయితేనే, ఈమె ప్రియాంక జైన్ ఏమంటారు నార్త్ ఆమె, అట్లీస్ట్ వాళ్ళు అటన్న ఉండే. వీళ్ళైతే మొత్తం వీళ్ళ దాన్ని చూపించుకుంటున్నారు అనమాట. ఇందులో వీళ్ళ కన్నింగ్ గేమ్ని, వీళ్ళ కన్నింగ్ బిహేవియర్స్ని చూపించుకుంటున్నారు. ఇంత మాట్లాడడానికి కారణం ఏంటంటే, ప్రతి టాస్క్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి. జస్ట్ స్టార్ట్ అయిన 4 రోజులకే వీళ్ళ కన్నింగ్ గేమ్ ఇంతగానో ఉంటే, మొత్తం సీజన్ 3 మంత్స్లో వీళ్ళు ఏమేమి చేస్తారో ఇక బిగ్ బాస్ హౌస్లో అది చూడడానికి కూడా మనకి ఎట్లుంటుందో చూడాలి. టాస్క్ గురించి మాట్లాడుకుంటే, బ్రిక్స్ పెట్టమన్నాడు. యష్మి టీం అన్నట్టుగానే 4 బ్రిక్స్ పెట్టిండ్రు. వీళ్ళు 2 3 ఏమో, అంటే వీళ్ళు కొంచెం తక్కువనే ఉన్నారు. ఈమె మాత్రం లీడింగ్లోనే ఉండే. యష్మి టీం 4 పెట్టిండ్రు కదా, వీళ్ళు 3 2 పెట్టిండ్రు అనమాట నైనిక టీం వాళ్ళు. ఇక్కడ నైనిక ఆమె సోది ముఖం, ఆమె గురించి కూడా మాట్లాడదాం. పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే ఈ లక్ చామ్ ఏదైతుందో యష్మి
ఆమె ఒక బ్రిక్ పట్టుకొని వెళ్ళింది. అది కింద ఉయ్యాల టైప్ ఉంది కదా, అంటే మంచం లాగా ఉంది కానీ దానికి స్వింగ్ అనమాట, ఉయ్యాల అనమాట. అది అందులోకి వెళ్ళింది, నిలబడి ఆ బ్రిక్ పెట్టడానికి వెళ్తే ఆమె ఉన్న బ్రిక్స్ మొత్తం పడిపోయినాయి 5. ఆమె 5 బ్రిక్స్ పడిపోయేసరికి నెక్స్ట్ పృథ్వీ ఏం చేసిండు, ఆమె ద్వారానే ఆ 5 బ్రిక్స్ పడిపోయినాయి. ఆమెనే చీఫ్ కానీ ఆమెతోనే అన్ని పడిపోయినాయి. అండ్ నెక్స్ట్ పృథ్వీ ఏం చేసిండు, వీళ్ళు గమ్మున వీళ్ళ ఆడుకుంటున్నారు, నైనిక టీం వాళ్ళు ఆడుతుంటే వీళ్ళ ఏమంటారు ఉయ్యాలని అట్లా ఊపేసరికి వీళ్ళ మొత్తం బ్రిక్స్ పడిపోయినాయి. ఇక్కడ పృథ్వీ స్టార్ట్ చేసిన ఫౌల్ గేమ్. ఈ ఫౌల్ గేమ్కి నిఖిల్ అప్పుడే చెప్పాలి కదా సంచాలక్ అనేది ఎంత పెద్ద పొజిషన్ బిగ్ బాస్ హౌస్లో. అంటే వీళ్ళకి దాని గురించి కూడా కేరే లేదు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రో నాకు ఇంకా అర్థమవుతలేదు. నిజంగా 99% పీపుల్ ఒకటే మెసేజ్ చేస్తున్నారు, బోరింగ్ కంటెస్టెంట్స్. నిజంగా బోరింగ్, సుత్తి, వర్స్ట్ కంటెస్టెంట్స్ కూడా అనొచ్చు మనమైతే. అంత చిరాకు ఉన్నది వీళ్ళ దాంట్లో. ఒక సంచాలక్ అన్నప్పుడు నీకు ఒక ఓన్ డెసిజన్ రాకపోతే ఫస్ట్ నువ్వు బిగ్ బాస్ చెప్పాలి, బిగ్ బాస్ నేను డెసిజన్ తీసుకోలేను, నేను డెసిజన్ మేకర్ కాదు నేను అని ముందే చెప్పేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా తక్కిన 3 ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా ఇస్తుండొచ్చు, మేబీ ఒక ఆప్షన్ వాళ్ళకు కూడా చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అన్నీ నాకే కావాలని కోరిక, ఆ ఉన్న దాంట్లో చక్కగా చేసేది ఏది లేదు నిఖిల్ది. ఎప్పుడైతే పృథ్వీ వీళ్ళది ఇట్లా ఊపేసరికి వీళ్ళ మొత్తం 3-4 బ్రిక్స్ పడిపోయినాయి. వాళ్ళే మొత్తం పెట్టినాక వాళ్ళ చేతులతో పడిపోయింది. ఆమె యష్మి చేయడం వల్ల పడిపోయింది. కానీ వీళ్ళై పృథ్వీ వాంటెడ్ని పాడేసినప్పుడు ఇది ఫౌల్ గేమ్ అని అప్పుడు ఆపకుండా ఏమంటారు కంటిన్యూ చేసిండు. అట్లా కంటిన్యూ చేసేసరికి ఏం చేసిండు, నెక్స్ట్ ఆదిత్య అని వచ్చి పెట్టేసరికి ఏమంటారు ఈయన నబీల్కి కోపం వచ్చేసి నబీల్ వీళ్ళది చేసిండు. స్టార్ట్ అయింది అయితే వీళ్ళ దగ్గర నుంచే కదా, యష్మి టీం నుంచే కదా. నబీల్ వచ్చేసి మళ్ళీ వీళ్ళే పాడేసిండు. పృథ్వీ యష్మి టీమ్, పృథ్వీ, ఆదిత్య అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళే పాడేసేసరికి మళ్ళీ ఏమంటారు అబ్బాయి అయితే అబ్బా ఏం చూపించుకుందాం అనుకుంటుండో ఏమో నాకు అర్థమైతలేదు. కానీ డే 1 సంచాలక్ అబ్బాయి ఉండే మంచిగా ఉండే. నేను డే 1 ఏదైతే టాస్క్ అయిందో ఆ వీడియోలో కూడా చెప్పిన, సంచాలక్గా అబ్బాయి పాస్ అయ్యిండు, మంచి చేసిండు అని చెప్పేసి, ఆయన గేమ్ ఆయన ఆడిండు, మంచి చేసిండు అని చెప్పిన. ఈరోజు ఎంత పొగరుంటే కాలుతో తన్నిడు అనేసరికి మొత్తం పడిపోయింది. అట్లీస్ట్ పృథ్వీ అన్న చేయితో నువ్వు పాడేసిండు, అది పడిపోయినాయి. కానీ అంత తలపొగరు కూడా ఒక మనిషికి పనికి రాదనిపిస్తుంది నాకైతే. తన్నేసేసరికి వాళ్ళ అన్నీ పడిపోయినాయి. అబ్బాయి అట్లా చేసేసరికి మళ్ళా నబీల్ వెళ్ళిండు, మళ్ళీ నబీల్ మొత్తం వీళ్ళే పాడేసిండు. ఇది రెండోసారి కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు నిఖిల్ ఏం చేయాలి? యాజ్ అ సంచాలక్ నిఖిల్ అక్కడ ఆపాలి. ఫస్ట్ టైమే ఆపేసి ఏమంటారు నిఖిల్ డెసిషన్ ఇచ్చేసేయాలి. బిగ్ బాస్ వీళ్ళు ఫౌల్ ఆడినందుకు నైనిక టీం విన్నర్ అని చెప్పేసి ఫస్ట్ టైమే డెసిషన్ ఇవ్వాలి యాజ్ అ సంచాలక్. అంటే అది చేయలేడు. దాని తర్వాత నబీల్ ఇక్కడ చేసినప్పుడు వాళ్ళని ఆపలేడు. ఫౌల్ గేమ్ ఇట్లా కంటిన్యూ కాదు అని చెప్పేసి వాళ్ళని ఆపలేడు. అది మళ్ళా అబ్బాయి తన్నేసరికి నబీల్కి కోపం వచ్చి మళ్ళీ నబీల్ ఇక్కడ చేసిండు. దాని తర్వాత వీళ్ళ కన్నింగ్ గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నబీల్ ఎప్పుడైతే ఇక్కడ పాడేయంగానే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ పాడేయడం జరిగింది వీళ్ళది. అప్పటికి వీళ్ళు ఒక్క ఇటుకతోనే బ్యాలెన్స్ లో ఉన్నారు నైనిక టీం వాళ్ళు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 2 ఇటుకలు పెట్టేసి రెడీగా ఉన్నారు అనమాట, అంటే 2 ఇటుకలు. అప్పుడు నిఖిల్ నైనికని అడిగితే నైనిక స్టాప్ చేయాలా అంటే స్టాప్ చేయమన్నదంట. ఆమె ఏం ఆలోచిస్తుందో ఏందో నాకు తెలియదు. ఆమె ఒక కంటెంపరీ డాన్సర్ అంటది, అదంటది ఇదంటది. అమ్మ నీ దాంట్లో నువ్వేమైనా ఉండొచ్చు, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చినావు, ఎందుకు వచ్చినావు? ఎప్పుడన్నా ఏదైనా టాస్క్లో కనిపిస్తావు. టాస్క్లో కనిపించినంత మాత్రాన అంటే ఆ రోజు చీఫ్ ఎలక్షన్స్ విషయంలో మీదికి వెళ్ళిపోయి గొడవ చేసిన ఆమె ఈరోజు ఆమె నోరేమైంది? అసలు ఏమంటారు సీత, విష్ణుప్రియ, ఆదిత్య అన్న అండ్ నబీల్ వీళ్ళన్నా కొట్లాడుతున్నారు. అన్ఫేర్ జడ్జిమెంట్ ఇది, నిఖిల్ ఇది అన్ఫేర్ అని చెప్పేసి వీళ్ళు నలుగురు కొట్లాడుతుంటే కూడా ఈమె మాత్రం ఈ టీం నాది కాదు, నాకు ఈ టీంతోనేం అవసరం లేదు అన్నట్టు గమ్మున నిల్చుంది. ఈమెది ఇది ఎంతవరకు రైటో నాకైతే అర్థమైతలేదు. నిజం చెప్తున్నా, నాకైతే ఈ గేమ్ చూసినాక వీళ్ళంత వర్స్ట్ బ్యాచ్
ఏ సీజన్లో రాలేదు, ఏ సీజన్లో రాలేదు. ప్రతి సీజన్లో ఒక టాస్క్ వచ్చింది అని అంటే వాళ్ళు తిన్నారా తినలేదా ఏం చేస్తున్నారు ఏం సంగతి ఏది ఉండదు వాళ్ళకు. ఆ టాస్క్ ఆడినామా అని చెప్పేసి ఆలోచిస్తారు. అంత కూల్గా ఎట్లా ఉంటారు అసలు? నీ టీం కోసము నువ్వు ఫైట్ చేయకపోతే, నువ్వు చీఫ్, నువ్వు ఫైట్ చేయకపోతే నీ టీం మెంబర్స్ మొత్తం లాస్ కదా. ఆ మినిమం ఆలోచన కూడా ఆమెకు లేదు నైనికకి. అండ్ జడ్జిమెంట్ ఇచ్చే మన సంచాలక్ నిఖిల్ వాళ్ళు పాడేసినప్పుడు నువ్వు ఫస్టే అనౌన్స్ చేసి బిగ్ బాస్ వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడినరు, సో నేను వీళ్ళని కన్సిడర్ చేస్తున్నా, ఎందుకంటే స్టార్ట్ చేసింది యష్మి టీం కాబట్టి వీళ్ళు తర్వాత కదా, అందుకే నేను వీళ్ళని కన్సిడర్ చేస్తున్నా, నేను నైనిక టీంకి ఇస్తున్నా అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దీనికి రీజన్ ఉంది. నిన్నటి గేమ్లో వీళ్ళ వర్షన్ ఏంది, మేం విన్ అయినాం కానీ నైనిక టీంకి ఇచ్చిండు అని చెప్పేసి నిన్నటి వర్షన్లో వీళ్ళు నిఖిల్తో మాట్లాడలేదు. అభయ్ మాట్లాడలేదు, ప్రేరణ మాట్లాడలేదు, పృథ్వీ మాట్లాడలేదు, అండ్ యష్మి మాట్లాడలేదు. శేఖర్ భాష గారు అయితే ఎట్లాగో అంత కొంచెం కామ్గానే ఉంటాడు కదా, సో ఆయన కొంచెం పక్కకు పెడితే టీంలో ఉన్న నలుగురు, ఆ 5 మెంబర్స్ ఆయన జెర్సీ పక్కకు పెడితే ఈ నలుగురు కూడా నిన్న మొత్తం నిఖిల్ని అవాయిడ్ చేసేది. నిన్న నిఖిల్ని అవాయిడ్ చేసేది అని చెప్పేసి ఈరోజు అన్ఫేర్ జడ్జిమెంట్ నిఖిల్ ఇచ్చిండు. నాకు అంటే ఎంత వీళ్ళ కన్నింగ్ బిహేవియర్స్. నిఖిల్ ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తుండో ఆ టైంలో ఈమె చూడాలి యష్మిని. ఆమె ఫేస్లోనే ఒక రకమైన ఆమె ఫేసే అంటే ఆమె విన్ అయ్యింది ఒక టాస్క్ అంటే ఆమె ఫేస్లో ఒక రకమైన పొగరు, ఒక అలాగే ఫీలింగ్ ఉంటుంది ఆమె ఫేస్. అసలు ఆ ఫేస్ని కూడా అంటే సొంతంగా గెలిచి చేస్తే కూడా అంత ఉండదు కానీ ఈమె మొత్తం అన్ని పిచ్చి పిచ్చిగా లక్కుతో వచ్చినాయి అని వాళ్ళని వీళ్ళని ఏమంటారు డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళని వీళ్ళని చెడగొట్టి గెలిచిన దాంట్లో ఈమె ఆనందం చూపిస్తుంటుంది యష్మి. నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పిన, శోభా శెట్టి అంటే శోభా శెట్టికి మించుంది ఈమెయితే ఈ సీజన్లో. ఇక వీళ్ళ డెసిజన్ ఈరోజు నిఖిల్ సంచాలక్గా 100% ఫెయిల్. 1% కాదు, 2% కాదు, 99% కాదు, 100% ఫెయిల్. ఎందుకు అంటే ఫౌల్ గేమ్ స్టార్ట్ అయినప్పుడే ఆపాలి యాజ్ అ సంచాలక్. లేదనంటే ఆ గేమ్ ఎక్కడి వరకు అనుకొని నువ్వు మూసుకొని గమనం చూసుకుంటూ ఉండాలి. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా వాళ్ళకి 2 బ్రేక్స్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ గేమ్ ఆపి మీరు అయిపోయినారు అని అంటే ఇక్కడ నిఖిల్ ఎంతైతే తప్పో, వాళ్ళు ఎంతైతే విన్ అయినారో వాళ్ళ సంతోషం వాళ్ళకుందో, ఇక్కడ నైనిక అంత వేస్ట్ అని చెప్పేసి అయితే ఈరోజు ఈ గేమ్లో నాకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో ఆమె 100% ఇచ్చింది. ఆ తాడులు పట్టుకునే దాంట్లో నిజంగా ఆమె ట్రై చేసింది. కోన్స్ తీసుకెళ్లే దాంట్లో నిజంగా ఆమె ట్రై చేసింది. ఆమె స్ట్రెంగ్త్ అక్కడ కనిపించింది. ఈరోజు ఆమె మాట్లాడకపోయేసరికి ఆమె కానీ ఆమె టీం కానీ ఏం కోల్పోయినరు అంటే లగ్జరీ రూమ్ కోల్పోయినరు. డ్రాగన్ ఫ్లై లగ్జరీ రూమ్ అంటే ఆ రూమ్కి ఉన్న ఫెసిలిటీస్ వేరు, ఆ రూమ్కి ఉన్న ప్రయారిటీస్ వేరు, అవన్నీ వేరు. అదంతా ఈరోజు వీళ్ళు కోల్పోయారు జస్ట్ బికాస్ ఆఫ్ నైనిక గమ్మునుండడం, ఆమె మాట్లాడకపోవడం. అంత నబిల్ మాట్లాడుతున్నా, విష్ణుప్రియ మాట్లాడుతున్నా, సీత మాట్లాడుతున్నా, ఆదిత్య గారు అసలు ఎక్కువ మాట్లాడరు కానీ ఆయన కూడా మాట్లాడుతున్నా కూడా ఈమె గమ్మునుందంటే నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బట్టి ఈమె కూడా ఏదో ఒక రోజు వీళ్ళ టీంలో జంప్ అయిపోదాం అనుకుంటుందేమో. ఎందుకంటే ఆపోజిట్లో ఉండి ఎందుకు ఎన్ని రోజులు అది చేస్తాం కానీ వీళ్ళ టీంలో జంప్ అయిపోదాం అనే దాంట్లో అయితే ఈమె ఆలోచిస్తుంది అనుకుంటా. ఇది నాకు అర్థమైంది ఈరోజు. ఇది మరి స్టార్మా బ్యాచ్ అంటామా లేకపోతే కన్నడ గ్రూప్ అంటామా ఏమంటాము అనేది మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని బట్టి నేను చెప్పేది ఒకటే, నైనిక ఈరోజు గేమ్లో వేస్ట్. యష్మి టీం ఉన్నంత కన్నింగ్ ఇప్పటివరకు ఏ సీజన్లో ఎవరు కూడా లేకుండే. ఆఖరికి అమర్దీప్ని అంత అమర్దీప్ కానీ ఆట సందీప్ గారు కానీ వాళ్ళు ఆడేటప్పుడు అంత కన్నింగ్ అనగా వాళ్ళకి మించే వీళ్ళు ఉన్నారు కన్నింగ్లో. వాళ్ళ ఫేస్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అన్నీ అట్లనే ఉన్నాయి. వీళ్ళంతా కన్నింగ్ ఎవరు లేరు. నిఖిల్కి మాత్రం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయని చూపించుకుంటున్నో అవేమి కూడా లేవు. సంచాలక్గా నిఖిల్ ఏ రోజు కూడా రైట్ డెసిషన్ తీసుకోడు. ఇక మీదట ఏమవుతుంది అనేది మాత్రం చూడాలి. ఒకవేళ ఇట్లానే బిగ్ బాస్ నిఖిల్ని సంచాలక్ పెడితే మాత్రం ప్రతి డెసిషన్ అన్ఫేరే వస్తుంది. ఇది మాత్రం ఈరోజు నా ఓన్ పర్స్పెక్టివ్ వాళ్ళ పైన, ఈరోజు జరిగిన టాస్క్ పైన. ఇంకా ముందు ఏమవుతుంది అనేది చూద్దాం. కానీ ఈరోజు ఏదైతే బ్రిక్స్ టాస్క్ అయ్యిందో దాని మీద ఇది నా ఓన్ ఇంటెన్షన్. ఓకేనా?
ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. అండ్ మీకు కూడా మీకేమన్నా అనిపిస్తే ఓకే నిఖిల్ డెసిషన్ మంచిది అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి, అండ్ నిఖిల్ డెసిషన్ అన్ఫేర్ అనిపించిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మంచిది అనిపిస్తే మీకెందుకు అనిపించిందో కూడా తెలియాలి కదా, అది అనమాట. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపాయి అరుణ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు ఫర్దర్గా రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే గాయస్, బాయ్.